అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అభిమన్యు గారు రచించిన అంతా నీవే అనుకున్నా అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అతను ప్రకృతిని ఆరాధిస్తాడు, వర్షాన్ని ప్రేమిస్తాడు, వర్షంలో తడిసి ముద్దైపోవాలి అనుకుంటాడు, అనంత సముద్రాన్ని ఆస్వాదిస్తాడు, ఆకాశాన్ని అందుకోవాలని తాపత్రయపడతాడు. అంతేకాదు, అతడిలో కొన్ని భయాలు ఉన్నాయి. హాస్పిటల్లోని ఐసీయూ అంటే భయం, చనిపోయిన తర్వాత శవం వాసన రాకుండా ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్ అంటే ఇంకా భయం. ఈ రెంటికి దూరంగా ఉండాలని బ్రతికుండగానే తాపత్రయపడ్డాడతను. కానీ జరిగిందేమిటంటే, ఆకాశం ఇంతకు ముందులా ప్రశాంతంగా లేదు. అక్కడక్కడ నల్లని మబ్బులు. వర్షం వస్తుందేమో మరి. ఒక్కసారి ఆ అలల వైపు చూడు, ఎలా నురగలు కక్కుకుంటూ ఒడ్డుకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయో అంటూ తన్మయత్నంగా ఆ అలలనే చూస్తూ అన్నారాయన. చూశాను గాని ఇక లేవండి, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. కాసేపు ఉండబోయి ఆ సముద్రాన్ని చూసి ఆనందించబోయి అన్నారాయన. ఎంతసేపు చూస్తారు ఆ సముద్రాన్ని, ఆ అలలని? ఎప్పుడు ఉండేవేగా, తరచూ చూసేవే కూడా. పదండి ముందుగా అని తొందర పెట్టాను. నీలో ప్రకృతిని ఆస్వాదించే మనసు కొరవడిందోయ్. ఈరోజు ఎందుకో సముద్రం గంభీరంగా ఉంది, అలలు కూడా చిన్నగా వస్తున్నాయి అన్నారాయన. మహానుభావా, మీరు అలల్ని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటే అవతల వర్షం వచ్చేట్టుగా ఉంది. తర్వాత మీ ఇష్టం మరి అన్నాను చిరు కోపంతో. ఆయన తలను పైకెత్తి ఆకాశం వైపు చూశారు. ఆకాశంలో అక్కడక్కడ నల్లని మబ్బులు. వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. ఏ సమయంలోనైనా వర్షం వచ్చేట్టుగా ఉంది. నిర్మల, వర్షం వచ్చేట్టుగానే ఉంది మరి. రాణి, కాసేపు ఈ సముద్రపు ఒడ్డున సన్నని వానలో చిన్నగా తడుస్తూ నడుచుకుంటూ వెళ్దాం ఇంటికి. ఎంత బాగుంటుందో తెలుసా? ఆ అనుభూతి చెప్పలేం అంటూ నా వైపు చూశాడాయన. మీరేమైనా వయసులో ఉన్నారా? 60 ఎప్పుడో దాటిపోయింది. ఉద్యోగంలో నుంచి కూడా తీసేశారు తెలుసా అన్నాను. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేదు, రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యాను. నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. అయినా నా శరీరానికి వయసు పెరిగిందేమో గాని నా మనసుకి, నా ఆలోచనలకి కాదు అంటూ ఆయనకి ఇట్టే కోపం వచ్చేసింది. గొప్పగా చెప్పారులేండి. ఏదీ నిజం ఒప్పుకోరు. మీరు ఎప్పుడు వర్షంలో తడిసినా జలుబు, జ్వరం రావటం ఖాయం. ఇది నాకు బాగా అనుభవమే గాని పదండి పదండి అని ఇసుకలో కూర్చున్న ఆయన్ని లేవదీశాను. సరే, ఏం చేస్తాం, భార్యా విధేయుణ్ణి కదా, పద అని ఇష్టంగానే కదిలారు. ఈలోగా వర్షం మొదలైంది. ఆ వర్షంలోనే ఇద్దరం కలిసి పూర్తిగా తడిసిపోయాం. చెప్పాను కదండి, మీరు వినరు. ఇప్పుడు చూడండి, ఆ ముక్కు నుంచి నీరు ఎలా కారిపోతుందో. అయ్యో, జ్వరం కూడా వచ్చినట్లుందే. ఒళ్ళంతా వేడిగా ఉంది. మీకు జ్వరం వస్తే ఒక పట్టాన పోదు కదండి. మీరెంత మొండివారో మీకొచ్చే జ్వరం కూడా అంతే మొండిది. ఉండండి, తులసి ఆకులు వేసి వేడి నీళ్లు ఆవిరి పడతాను, కాస్త రిలీఫ్ వస్తుంది. జ్వరానికి ఏదైనా టాబ్లెట్ తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళాను. నా హడావిడి చూసి ఆయన చిన్నగా నవ్వి, ఎందుకోయ్ అలా హైరాణ పడతావ్, ఇదేదో పెద్ద రోగంలా అన్నారాయన. మీకు అలాగే ఉంటుంది, ప్రతీదీ తేలికగా తీసుకుంటారు అనేసి తులసి ఆకులు వేసి బాగా మరిగించిన నీళ్ళల్లో ఆయన ముఖానికి ఆవిరి పట్టి, మీరు అలా కాసేపు టీవీ చూస్తూ కూర్చోండి, 2 నిమిషాల్లో ఉప్మా చేసి తీసుకొస్తాను, అది తిని కాస్త పాలు తాగేసి పడుకోగలరు అన్నాను. అంతే. ఉప్మానా అని పెద్దగా నవ్వారు. ఏం, ఎందుకలా నవ్వుతున్నారు అంటూ చిరాకు వేసింది నాకు. నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తలో తమరు రోజుకో రకం ఉప్మాతో నన్ను చావగొట్టేవారు. కరాచీ నూక ఉప్మా అని, బియ్యపు నూక ఉప్మా అని, సేమ్యా ఉప్మా అని. అయ్య బాబోయ్, ఎన్ని రకాల ఉప్మాలు చేసి మాకు పెట్టేదానివో అంటూ దెప్పి పొడుస్తూ అన్నారాయన. అలాగని మీరు మాత్రం తినకుండా మానేశారా ఏంటి? అత్తయ్య గారైతే
నేను ఉప్మా బాగా చేస్తానని అనేవారు. అయినా మీకు ఏది మాత్రం బాగా నచ్చింది గనుక, అయితే ఉండండి, ఉప్మా వద్దంటున్నారుగా, ఫ్రిడ్జులో పిండి ఉంది, 2 దోశలు వేసిస్తాను, తిందురు గాని అని వంటగదిలోకి వెళ్ళాను. కాసేపటికి టిఫిన్ తిని కాస్త పాలు తాగి మంచం మీద వాలారు. ఆయనకు అలసటగా చిరాగ్గా ఉన్నట్లుంది. నిద్ర రావటం లేదు. పనులన్నీ ముగించుకొని వచ్చి ఆయన పరిస్థితిని గమనించి, ఏమండి, నిద్ర పట్టటం లేదా? ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందా అని ఆయన గుండెల మీద చేత్తో పాముతూ అడిగాను. అదేం కాదు గాని రా, కాసేపు ఇలా కూర్చో అని పడుకున్న ఆయన లేచి కూర్చున్నారు. చెప్పండి అని ఆయన పక్కన్నే కూర్చున్నాను. నేను నీకు సారీ చెబుతున్నాను అన్నారాయన. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి కొత్త పదం, సారీ ఎందుకు అన్నాను. కొత్త పదం కాదు, నా మనసులో నుంచి వచ్చిన పదం అని నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. పరాయి వాళ్ళకి సారీ చెబుతారు గాని నేను పరాయిదాన్నా అని అడిగాను. కాదు, నా దానివి అని నా నుదుట మీద ముద్దు పెట్టారు. మరి దేనికి ఈ సారీ? భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది సారీలు కాదు, పరస్పర అవగాహన, అభిమానం. అయినా మీరిప్పుడు ఏం తప్పు చేశారని నాకు సారీ చెబుతున్నారు? నన్ను పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు, ఇంకేంటి అంటూ అడిగాను. అది కాదోయ్, నేను ఉద్యోగం రీత్యా ఊర్లు తిరగటం, సొంత ఇంటిని వదల్లేక 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిగా అక్కడే ఉండేదానివి. ఆ పిల్లల చదువులు బాగోగులు నువ్వే చూసుకునేదానివి. నేనేమో చుట్టపు చూపులా వారానికి ఒకసారి వచ్చేవాడిని అన్నారాయన. ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు ఉండవా? ఇందులో నేను చేసింది నా గొప్పతనం ఏముందండి? ఏ ఇల్లాలైనా ఇలాగే చేస్తుంది కదా. మీరు ప్రశాంతంగా పడుకోండి అన్నాను. 2 పిల్లలు, వాళ్ళకి చదువులు, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాం. అందులో నాకన్నా నీ ప్రమేయం, నీ శ్రమే ఎక్కువగా ఉంది. మొదట్లో ఏవేవో చిన్న చిన్న గొడవలు జరిగినా లౌక్యంగా అవన్నీ సెటిల్ చేశావు. అందుకే అంటాను, నువ్వే నాకన్నా తెలివైన దానివి అని అంటూ ఆయన నన్ను తెగ మెచ్చేసుకుంటున్నారు. మీ మగవాళ్ళు ఎంతసేపు ఉద్యోగం గురించో కెరీర్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు కానీ ఇంటి విషయాలు పట్టించుకోరు. ప్రతిదీ మీకు చెప్పడం దేనికని చాలా విషయాలు మీ దగ్గరికి రానివ్వం. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో మీ మగవాళ్ళకి ఏం తెలుసండి? మన రెండో అమ్మాయి విషయంలో మనం ఎంత కష్టపడ్డాం. అది అసలే అమాయకురాలు, దాని కాపురం ఎలా ఉంటుందో అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. దేవుడి దయ వలన ఇప్పుడు బాగానే ఉంది. బ్రహ్మదేవుడు ఈ అత్తల్ని ఏ పదార్థంతో తయారు చేస్తాడో గాని అత్తలందరిది ఒక్కటే పంత. దానికి తోడు ముదనష్టపు సీరియల్స్ ఒకటి. సరే గాని మీరిక పడుకోండి అన్నాను. నిద్ర రావటం లేదోయ్, నీకు పెద్ద ఆపరేషన్ జరిగింది కదా, నీ ఆరోగ్యం బాగా క్షీణించిందప్పుడు. అమ్మాయిలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా వచ్చి నిన్ను చూసుకునేవారు. ఆ రోజుల్లో నేను ఎంత నరకయాతన పడ్డానో తెలుసా? నువ్వు ఏమైపోతావోనని బెంగ, నిద్ర పట్టేది కాదు. తర్వాత నీ ఆరోగ్యం కుదుటపడింది. నేను కాస్త స్థిమితపడ్డాను. ఏది ఏమైనా నువ్వు లేకపోతే మాత్రం నేను బ్రతకలేనోయ్ అని నా భుజం మీద తల వాంచారు. ఆయన కళ్ళల్లో సన్నని నీటి పొర. ఏమిటండి ఇవన్నీ? ఎప్పటివో గుర్తుపెట్టుకొని ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? మీరు ఎటువంటి ఆలోచనలు లేకుండా అలా పడుకోండి అంటూ ఆయనను పడుకోబెట్టి గుండెల వరకు దుప్పటి కప్పి కాసేపు కాళ్ళు ఒత్తి, ఏమిటో ఈ మనిషి అనుకుంటూ నేను కూడా ఆయన పక్కన్నే చేరబడ్డాను. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కరెంటు పోయుంటుంది అనుకుంటూ పైకి లేచాను. ఫ్యాన్ బాగానే తిరుగుతోంది. బెడ్ ల్యాంప్ కాంతి గదంతా పలుచగా పరుచుకుంది. గోడ గడియారం వైపు చూశాను. సమయం 4 చూపిస్తుంది. పైట చెంగుతో చెమటను తుడుచుకుంటూ అటువైపు తిరిగి పడుకున్న ఆయన్ని చేత్తో తడుతూ లేపాను. లేవలేదు. మంచం దిగి లైట్ వేసి వారిని 2 చేతులతో తడుతూ లేపాను. అయినా లేవలేదు. శరీరం చల్లగా అనిపిస్తుంది. అయ్యో, ఏమైందండి మీకు? ఏమండి, లేవండి అంటూ ఆయన గుండెల మీద చేత్తో పాముతూ లేపాను. ఆయన లేవలేదు. చిన్నగా మూలుగు వినిపిస్తోంది. నాకు దుఃఖమాగలేదు. ఊర్లోనే ఉంటున్న మా తమ్ముడు రాఘవకి ఫోన్ చేశాను.
వాడు ఫోన్ తీయలేదు. బహుశా నిద్రలో ఉండి ఉంటాడు. అలా 2-3 సార్లు చేస్తే గాని రాఘవ ఫోన్ ఎత్తలేదు. అంబులెన్స్లో ఆయన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్లు చూసి మైల్డ్ స్ట్రోక్ అని ఐసీయూలో ఉంచారు. ఐసీయూ గది బయట బల్ల మీద శోక దేవతలా కూర్చున్నాను. రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు. ఎప్పటిలాగే పిల్లలతో కూడా మాట్లాడారు. అంతలోనే ఇలా అంటూ ఆలోచిస్తున్న నాకు, అనారోగ్యం రీత్యా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే మాత్రం ఐసీయూలో ఉంచొద్దు అని ఆయన 1-2 సార్లు మాటల సందర్భంలో అనటం నాకు గుర్తుకొచ్చింది. అదే విషయం రాఘవతో అన్నాను. అక్కయ్య, హాస్పిటల్కి వచ్చాక ఇక అంతా వారిష్టమే. మన ఇష్టాలతో ప్రమేయం ఉండదిక్కడ. సరైన వైద్యం చేసి రోగిని కాపాడటమే డాక్టర్ల ఉద్దేశం అన్నాడు రాఘవ. ఏమోరా, మా మామయ్య గారిని ఇలాగే 4 రోజులు ఐసీయూలో ఉంచారు. తర్వాత ప్రాణం లేని శరీరాన్ని మాకప్పగించారు. అంతేకాదు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన కూడా ఇలాగే ఐసీయూలో ఉండే పోయారట. అందుకే మీ బావగారు ఎప్పుడు అనేవారు, ఐసీయూలో ఉంచారంటే చావుకి దగ్గరగా ఉన్నట్టే అని. ఇక ఆ జీవికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టేనని అన్నాను. రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం ఐసీయూలో ఉంచుతారక్క. అంతేగాని నువ్వు అనుకున్నట్టు మాత్రం ఏమీ కాదు. అదంతా అవగాహన లోపం మాత్రమే అన్నాడు వాడు. వాడి మాటల్లో కాస్త విసుగు కనిపించింది. డాక్టర్లు వచ్చారు, చూశారు, ఏవేవో పరీక్షలు చేశారు. రాత్రి 10 గంటలకు సారీ అని చెప్పేశారు. ఐసీయూ నుండి ఆయన్ని బయటికి తీసుకుపోమ్మన్నారు. అంబులెన్సులో చలనం లేని ఆయన శరీరాన్ని ఇంటికి తీసుకువచ్చాం. ఇంటి అరుగు మీద చాప దుప్పటి వేసి దానిమీద ఆయన పార్థివ దేహాన్ని పడుకోబెట్టి మెడ వరకు తెల్లని వస్త్రం కప్పారు. తల దగ్గర వెలుగుతున్న దీపపు ప్రమిదను పెట్టారు. రాఘవ అమ్మాయిలిద్దరికీ బంధువులకి ఫోన్ ద్వారా విషయం తెలియజేస్తున్నాడు. స్తంభానికి చేరబడి ఆయన్నే చూస్తూ ఉండిపోయాను. ముఖం ప్రశాంతంగా ఉంది. 24 గంటలు కూడా గడవలేదు. ఇంతలో ఎంత మార్పు! క్రితం రాత్రి 11 గంటల వరకు ఏవేవో మాట్లాడారు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. జీవితం క్షణభంగురం అంటారు ఇందుకేనేమో. ఆయన మాట మన్నించి హాస్పిటల్లోకి తీసుకువెళ్లకుండా ఇంట్లోనే వైద్యం చేయిస్తే బ్రతుకునేమో. అయినా ఆయన వయసు ఎంతని? 63. అప్పుడే పోయారు. ప్రస్తుత జీవన ప్రమాణం దృష్ట్యా ఆలోచిస్తే మనిషి 70-80 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు. ఈ ఇంట్లోనే పుట్టారు, ఈ ఇంట్లోనే పెరిగి పెద్దవారయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరిగినా నన్ను పిల్లల్ని ఈ ఇంట్లోనే ఉంచి తను మాత్రం ఎన్నో కష్ట నష్టాల కోర్చారు. సొంతిల్లు అని ఇంటిని తనకు ఇష్టమైన రీతిలో అమర్చుకున్నారు అందంగా. రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవించొచ్చు అని. కానీ చివరికి ఆఖరి క్షణాల్లో ఆ చలువ గదిలో యంత్రాలు, రబ్బరు ట్యూబుల మధ్య ప్రాణాలు వదిలేయాల్సొచ్చింది. దగ్గరలో నేను లేకుండానే అలా జరిగిపోయింది. భగవంతుడా! వ్యాన్లో రాఘవ ఫ్రీజింగ్ బాక్స్ తీసుకొస్తున్నాడు ఆయన పార్థివ దేహాన్ని అందులో ఉంచటానికి. అది చూసి, ఒరేయ్ రాఘవ, మీ బావగారికి ఊపిరి ఆడదురా, అందులో వద్దురా అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాను. అక్కయ్య, పిల్లలిద్దరూ చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు రావటానికి టైం పడుతుంది. అంతవరకు ఇలాగే ఉంచటం సరికాదు అని తర్వాత నీ ఇష్టం అన్నట్టుగా నా వైపు చూశాడు. ఆయనకి ఆస్తమా ఉంది. కొన్ని సమయాల్లో ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమయ్యేది. పైగా ఆయనకు చీకటంటే మహాభయం. నిద్రపోయేటప్పుడు గదిలో కనీసం బెడ్ ల్యాంప్ పైన వెలుగుతూ ఉండాలి. ఒకసారి మాటల సందర్భంలో మేమంతా కూర్చున్నప్పుడు అన్నారు, నేను చనిపోతే నా శవాన్ని మాత్రం ఇప్పుడు వస్తున్న ఆ అద్దాల ఐస్ బాక్సులో మాత్రం పెట్టొద్దు అని. మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా అని కసురుకునేదాన్ని. అది గుర్తుకు వచ్చి మరింత కుంగిపోయాను. తెలిసిన వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, బంధువులు ఇలా ఎవరెవరో వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా తెచ్చిన పూలదండలు, బొకేలు ఆయన పార్థివ దేహం దగ్గర ఉంచి కాసేపు మౌనం పాటించి ఏం జరిగింది, ఎలా జరిగింది అని వాకబు చేసి విచారం వ్యక్తం చేస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గర కూర్చొని ధైర్యం చెబుతున్నారు. ఒక పక్క వెదురు బద్దలతో పాడె తయారు చేస్తున్నారు.
పిల్లలు ఇంకా రాలేదు, సూర్యుడు అస్తమించేలోపు పాడే కదలాలట అని ఎవరో అంటున్నారు. ఏదో ఒకటి తాగమని గ్లాసులో పాలు తీసుకుని వచ్చారు. తాగలేదు. గ్లాసు పక్కన పెట్టేశాను. ఈలోగా 2 ఆడపిల్లలు వచ్చారు ఏడ్చుకుంటూ. వారి వెనక వారి భర్తలు, పిల్లలు. ఆడపిల్లలు వస్తూనే, అయ్యో నాన్న, నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని ఏడుస్తూనే నా దగ్గరికి వచ్చి, అమ్మా, ఏంటమ్మా ఇలా జరిగింది, నాన్న, నాన్న బాగానే ఉన్నారుగా అని నన్ను ఏడుస్తూ కావలించుకున్నారు. నేను ఏం మాట్లాడలేకపోయాను. ఆయన రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులతో పిల్లలకి ఇది చేద్దాం, అది చేద్దామన్నారు. ఏమి చెయ్యకుండానే వెళ్ళిపోయారు. ఆ డబ్బు అలాగే ఉంది. నీతోటిదే జీవితం అన్నారు. ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన త్రోవలో ఆయన పార్థివ దేహాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఓ 4 పట్టుకున్నారు. పసుపు, కుంకుమ, పువ్వులు కలిపిన నీళ్లను బిందెలతో తెచ్చి ఆ దేహం మీద పోశారు. అవే నీళ్లను ఆయన కుటుంబీకుల మీద కూడా చల్లారు. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు వచ్చింది. చల్లని గాలి, దానితో పాటు సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఈయన గారికి వానంటే ఎంత ఇష్టమో. చివరి రోజు ఈ వానలోనే తడిశారు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఈ వానలోనే వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. 11వ రోజు దినకార్యం. దగ్గర పిలిచిన వారంతా వచ్చారు. భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు. బాగా దగ్గర వాళ్ళైతే కాసేపు ఉండి ఏవేవో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 3 అయ్యేసరికి అంతా అయిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో బయటి వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదట. అందుకని సాయంత్రం 5 కల్లా అందరూ వెళ్ళిపోయారు. కూతుర్లు కూడా కనీసం ఏమీ చెప్పకుండానే. నీకేంటి, రత్నాల్లాంటి 2 కూతుర్లు ఉన్నారు. నేను పోయాక నువ్వు హాయిగా వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆయన అన్న మాటలు గుర్తుకు వచ్చి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. 23 ఏళ్ల వయసులో ఈయనకిచ్చి పెళ్లి చేశారు. మొదట్లో బెంగగా ఉండేది. అమ్మ, నాన్న, తోబుట్టువులు తరచూ గుర్తుకొచ్చేవారు. తర్వాత కాలగమనంలో ఈయనే లోకమైపోయారు. పిల్లలు పుట్టారు. నేను, నా భర్త, నా పిల్లలు అనే లోకంలో బ్రతికాను 40 సంవత్సరాలు. ఏ కష్టం నష్టం తెలియకుండా హాయిగా కాపురం చేశాను. ఆ తృప్తిలోనే హాయిగా ఆనందంగా ఆయన సమక్షంలోనే కన్ను మూద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే ఈ అనర్థం. నాకు అంతా ఆయనే అనుకున్నాను అంటూ అలసటగా నా కనురెప్పలు మూతపడ్డాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అభిమన్యు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.